అబ్బాయికి 5 సంవత్సరాలు, అమ్మాయికి 11 నెలలు. వాళ్ళిద్దరి మధ్య ఆ వయసులోనే విడదీయలేనంత అనుబంధం కుదిరింది. కానీ కాలం తలిస్తే ఎంత గొప్ప స్నేహితులనైనా ప్రేమికులనైనా విడదీస్తుంది. ఈ కథలో కూడా అదే జరిగింది. కాలం అబ్బాయి నుండి అమ్మాయిని వేరు చేసింది. చెప్పు చెప్పు, ఇప్పుడు అమ్మ ఎక్కడుంది? బాబాయ్ మనసులో. ముందు కథ పూర్తి చేసి ఒగ్గాడా. 20 సంవత్సరాల తర్వాత అబ్బాయి మళ్ళీ తిరిగి అమెరికా నుంచి వచ్చాడు. ఈసారి అబ్బాయికి ఒక అమ్మాయి కనిపించింది. కనిపించింది అంటే పరిచయం అయిందేమో అనుకుంటారు. కాలేదు. అబ్బాయికి అమ్మాయి మొహం కనిపించలేదు. చేతులు కాళ్ళు మాత్రమే కనిపించాయి. అదే ట్విస్ట్. అర్థమైంది బాబాయ్, ఆ చేతులు ఆ అమ్మాయివే కదూ? ఎస్ రా. అంజలి నిద్రపోయింది బాబాయ్. డొక్కు మొహంది, చెత్త మొహంది. ఈ మహారాణి గారిని నిద్రపుచ్చడానికి నా కథ చెప్పాల్సి వచ్చిందనమాట. క్లైమాక్స్ ఏంటి బాబాయ్? ఏమైతే బాగుంటుంది, నువ్వు చెప్పు. ఆ చేతులు దూరమైన చిన్ననాటి ఫ్రెండ్ అయితే బాగుంటుంది. మళ్ళీ వాళ్ళు ఒకటైతే కథ సూపర్గా ఉంటుంది. ఆ కథ క్లైమాక్స్ అదే నర్మదా. కానీ చిన్నప్పటి హనీ లేదు కదా. నా కథ క్లైమాక్స్ అలా ఉండదు బాబాయ్. సరే, నువ్వు వెళ్ళి పడుకో. రాజావారు పొద్దున్న ఎక్కడికి బయలుదేరారు? రాణిగారిని వెతకడానికా? రాణి గారిని వెతకడం ఏంటి నర్మదా? రాణి ఎవరు? ఇంకెవరు? నిన్న రాత్రి నువ్వు చెప్పిన కథలో హీరోయిన్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు కదూ? నాకు తెలుసు బాబాయ్. ఏ ఏ ఏ అవునరా.